మన టాలీవుడ్ డైరెక్టర్స్ బాలీవుడ్ బడా స్టార్స్తో అన్ఎక్స్పెక్టెడ్ అప్డేట్స్ ఇస్తున్నారనమాట. అవేంటి అంటే ఆల్రెడీ ఝాట్ ఫిలింలో సన్నీ డియోల్ గారు, గోపిచంద్ మల్లేని గారి దర్శకత్వంలో వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు రీసెంట్గా ఇద్దరు తెలుగు డైరెక్టర్స్ వెళ్ళి బాలీవుడ్ బడా యాక్టర్స్కి స్టోరీ నరేట్ చేయడం, అది వాళ్ళకి నచ్చడం, ఇంకో షాకింగ్ కొలాబరేషన్ అప్డేట్ అయితే బయటకు వచ్చిందన్నమాట. సల్మాన్ ఖాన్ గారు అండ్ అలాగే హరీష్ శంకర్ గారి దర్శకత్వంలో ఒక మూవీ రాబోతుంది. అంతేకాకుండా రీసెంట్ డాకు మహారాజ్ హిట్తో మంచి ఊపులో ఉన్న బాబీ కొల్లి గారు హృతిక్ రోషన్ గారికి స్టోరీ చెప్పడం, అది ఆయనకి నచ్చి ఓకే చేయడం, అఫీషియల్ అనౌన్స్మెంట్ సూన్ రాబోతుంది అనమాట. వీటన్నిటికీ కూడా ఇనిషియేటివ్ తీసుకొని ఇంతవరకు తీసుకొచ్చింది ఎవరో కాదండి, మన మైత్రి మూవీ మేకర్స్. మోస్ట్లీ ఈ 3 ఫిలిమ్స్ని కూడా మైత్రి మూవీ మేకర్సే ప్రొడ్యూస్ చేయబోతుంది. అయితే మన తెలుగులో ప్రశాంత్ వర్మ గారు ఎప్పటి నుంచో ఎన్నో అప్డేట్స్ ఇస్తున్నారు, కానీ అవి సెట్ మీదకి రావట్లేదు. అయితే రీసెంట్గా ఇంకో సర్ప్రైజింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారండి. ప్రశాంత్ వర్మ గారు ఎన్టీఆర్ గారితో కొలాబ్ అవుతున్నారంట. హనుమాన్ 3 చేయబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు అయితే చెక్కలు కొడుతున్నాయి. ఇది ఎంతవరకు నిజమో వేచి చూడాలి.